హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సిఎస్వి సెల్ఫ్ మ్యాపింగ్ గురించి చూస్తాం. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. రిక్వెస్ట్ ఫర్ మ్యాపింగ్. రిక్వెస్ట్ ఫర్ మ్యాపింగ్ మీరు ఇచ్చారంటే ఇట్ విల్ టేక్స్ 24 to 48 వర్కింగ్ అవర్స్ అవును మా బ్యాక్ ఎండ్ టీమ్కి రిక్వెస్ట్ మ్యాప్ చేసేదానికి. ఇఫ్ సపోజ్ మీకు ఇన్స్టెంట్గా కావాలంటే న్యూగా లాంచ్ చేసిన సెల్ఫ్ సిఎస్వి మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ మ్యాపింగ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి సిఎస్వి. ఇక్కడ మ్యాక్సిమం మీరు 10 సిఎస్వి ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ హాట్ కాపీ పీడిఎఫ్ లేదంటే హాట్ కాపీ ఆఫ్ ఇన్వాయిస్ మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ చేసిరంటే మా బ్యాక్ ఎండ్ టీమ్ మీకు మ్యాప్ చేసి మీకు మెయిల్లో పంపిస్తే వితిన్ 24 to 48 వర్కింగ్ అవర్స్. ఆర్ మీకు ఇన్స్టెంట్గా కావాలంటే సిఎస్వి అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మీరు సెల్ఫ్ సిఎస్వి మ్యాపింగ్ టూల్ యూస్ చేసుకోసం. ఇది న్యూగా లాంచ్ చేసింది. దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేసుకొని ఇక్కడ సిఎస్వి అప్లోడ్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కాలమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చూడాలి టాపిక్స్ వైజ్. అండ్ ఇఫ్ సపోజ్ ఉందంటే మీరు ఇక్కడ ప్రొసీడ్ అండ్ జిఎస్టీ కాలమ్స్ కరెక్ట్గా ఉన్నాయని చూసుకొని ఇక్కడ ప్రొసీడ్ ఇచ్చిన తర్వాత హాట్ కాపీలో ఉండే నెట్ అమౌంట్ అండ్ అన్నీ మీ టోటల్స్ అన్నీ మీ కరెక్ట్గా ఉంటే మీరు కన్ఫర్మ్ ఇచ్చుకోసం. ఇఫ్ సపోజ్ వేరీస్ అవుతే మీరు నో గో బ్యాక్ క్లిక్ చేసుకోండి. వన్స్ అగైన్ మీరు అన్ని కాలమ్స్ కరెక్ట్ అని చూసుకొని ఇక్కడ ప్రొసీడ్. అండ్ ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్లు ఉన్నాయంటే ఇక్కడ మీరు సిడి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రొసీడ్. ఇక్కడ టోటల్స్ అమౌంట్ వచ్చును. ఇఫ్ సపోజ్ హాట్ కాపీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోతే మీరు కన్ఫర్మ్ ఇచ్చుకోండి. వన్స్ ఇచ్చిన తర్వాత మీకు అన్నీ ఇక్కడ డేటా ఫెచ్ అయిపోను. మీరు ఇక్కడ బిల్ నంబర్ వేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేయబోదు మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటరోட జిఎస్టీ లేదంటే పానోட లాస్ట్ 4 digit నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. వన్స్ మీరు చేసుకున్న తర్వాత ఈ బిల్ మీకు సేవ్ అయిపోను. ఇలాగే మీరు సెల్ఫ్ మ్యాపింగ్ యూస్ చేసుకోవచ్చు. ఆర్ నెక్స్ట్ టైం నుండి మీరు ఆ డిస్ట్రిబ్యూటర్కి అప్లోడ్ సిఎస్వి అప్లోడ్ చేయాలంటే ఇక్కడనే మీకు డైరెక్ట్గా ఆప్షన్స్ ఉన్న అప్లోడ్ సిఎస్విని దాన్ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆ సిఎస్వి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్. డైరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకొని అండ్ సేవ్ చేసుకోవచ్చు. ఇలాగే మీరు సెల్ఫ్ మ్యాపింగ్ టూల్ యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.